మైదుకూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని కొందరు అధికారులు బాగా పనిచేస్తున్నారు, కొందరు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి అధికారులపై బాధితులు నాకు ఫిర్యాదు చేస్తున్నారని ఎమ్మెల్యే పుట్ట చెప్పారు. అధికారులు వారికి వస్తున్న జీతంతో భార్యాపిల్లలతో సుఖంగా జీవించాలి. తాను అవినీతి చేయను. అధికారులు అవినీతికి పాల్పడితే ఒప్పుకునేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అన్ని శాఖల్లోని అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని తెలిసింది. వారందరికీ ఇదే నా ఫైనల్ వార్నింగ్ అన్నారు. అవినీతికి పాల్పడితే లంచం అడిగిన ప్రజల ద్వారానే ఏసీబీకి పట్టిస్తానని పుట్టా చెప్పారు. అధికారులు ఎవరైనా అవినీతి చేస్తే నేను ఒప్పుకునేది లేదు. నిజాయితీగా పనిచేయండి, నిజాయితీగా మీకు జీతాలు వస్తాయి, సంతోషంగా మీ భార్య బిడ్డలు సంతోషంగా ఉండండి. అది వదిలేసి ఈ మధ్య కొద్ది రోజుల నుంచి ఎక్కువ అయిపోయిందని చెప్పి నా దగ్గరికి బాధితులు వచ్చి చెప్పుకుంటూ వస్తారు. నా దగ్గర కొంతమంది వచ్చారు, వస్తే వాళ్ళని కూడా నేను తప్పుపోయాని చెప్పి నేను మా బాధితులకు చెప్పి పంపించిన. అయినా ఈ మధ్య ఇంకా ఎక్కువ వచ్చినాయి. అంటే ఎక్కడైనా కూడా అగ్గిలేంది పొగరాదు. కాబట్టి అవినీతి జరుగుతుందేమో అని నా ఆలోచనకు అనిపించింది. దాని ఇక్కడికే కట్ చేయండి. ఒక డిపార్ట్మెంట్ కాదు, ఒకటి రెవెన్యూ అధికారులు 0 నుంచి టాప్, పోలీస్ అధికారులు 0 నుంచి టాప్, హెల్త్ డిపార్ట్మెంటు అదే రకంగా హౌసింగ్ డిపార్ట్మెంటు విద్యుత్ అంటే ఎంత బాధ్యత అంటే విద్యుత్ వాళ్ళు డబ్బులు ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఎత్తమని చెప్పి కూడా కొంతమంది నా దగ్గర ఫిర్యాదులు వచ్చినాయి. అదే రకంగా పిఆర్ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదే రకంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, మున్సిపాలిటీ ఆఫీస్లో, అదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అన్ని చోట్ల కూడా నా దగ్గరికి వచ్చినాయి. సచివాలయ సిబ్బంది కూడా సరిగ్గా డ్యూటీకి రావడంలే, వాళ్ళు ఇష్ట ప్రకారం అవుతాండ్రు. ఏదో మీరు ఇష్ట రాజ్యాంగం ఉంటారంటే నేను సహిస్తా ఊరుకుంటాను అనుకుంటారేమో, అది జరిగే ప్రశ్న లేదు. ఇదే లాస్ట్ వార్త.